నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాట్లాడుతున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన రాత్రి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఇదిగో నీ పరిశుద్ధ ఆవరణంలోనికి రావడానికి, మిమ్మల్ని స్తుతించి మీ నామాన్ని గణపరిచే భాగ్యము మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఇదిగో ప్రభా, గడిచిన వారమంతా నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని దాచావు. ఇదిగో నీ సన్నిధిలో ప్రభా ఆయా నిత్య జీవపు మాటలు వినడానికి, ఆయా నీ యొక్క శ్రేష్టమైన సన్నిధిని అనుభవించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అందరితో మీరు మాట్లాడండి నాయన. మా అందరి స్థితిగతులు ఎరిగిన దేవుడు తండ్రి, అందరి హృదయంలో ఉన్నావు నాయన. దయతో మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని బలపరచండి, అయ్యా మమ్మల్ని బాగు చేయండి. మీ కృప చూపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ సమయాన్ని, ఈ స్థలాన్ని మందరి శరీర ప్రాణాత్మ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 4వ అధ్యాయము, నిర్గమకాండం 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాల వరకు చదువుదాం. అందుకు మోషే, పుస్తకించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని ఉత్తరమీయగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన, నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేలను పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయ్యాను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా. చదువుకున్న వాక్య భాగంలో దైవజుడైనటువంటి మోషే దేవునితో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇది హోరేబు కొండ మీద మోషే తన మామ యాజకుడైన యిత్రో యొక్క మందను మేపుతున్నప్పుడు దేవుడు ఆయన దర్శించినటువంటి సమయంలో జరుగుతున్నటువంటి సంభాషణ. ప్రియమైన దేవుని పిల్లలారా, మోషే అడవిలో గొర్రెల కాపరిగా గొర్రెలను మేపుతూ ఉన్నాడు. ఆ గొర్రెలు మేపుతూ హోరేబు కొండ మీదకి వెళ్ళారు. ఆ హోరేబు కొండ మీద ఒక పొద కాలుతుంది. అందులో అగ్ని కాలుతుంది, కానీ పొద కాలట్లేదు. దేవుని బిడ్డలారా, నేను 3వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. ఆమెను. హల్లెలూయా. ముందుగా మనం చదివినటువంటి ఆ సంభాషణ, దేవుడు హోరేబు కొండ పర్వతం మీద మోషేతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, ఈ అగ్ని జ్వాల పొదలో కనబడుతుంది, కానీ పొద కాలిపోవట్లేదు. మోషే గొర్రెలు కాస్తూ రోజు తిరిగేవాడు అక్కడ ఆ ప్రాంతంలో. ఏ పొదలో ఏముందో, ఎక్కడ ఆ గొర్రెలకు మంచి మేత దొరుకుతుందో అనే సంగతి ఆయనకు తెలుసు. ఆ పొద మీద మేకలు గొర్రెలు కాళ్ళు వేసి తింటున్నటువంటి సందర్భాలు ఆయనకు తెలుసు. చాలా సంవత్సరాల నుంచి ఆయన గొర్రెలు మేపుతూ ఉన్నాడు, సంవత్సరాల తరబడి. కానీ ఈరోజు కొత్తగా ఒక అద్భుతం కనబడుతోంది. అక్కడ వింత కనబడుతోంది. పొదలో అగ్ని కనబడుతోంది, అగ్ని జ్వాల ఉంది, కానీ పొద కాలిపోవట్లేదు. ఆ అగ్ని జ్వాలలో నుండి యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? మోషే మోషే అని 2 సార్లు పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మోషే మోషే అని పిలుస్తూ
మోషేతో మాట్లాడుతూ అనేక సంగతులు ఆయన చెప్పిన తర్వాత 4వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీ చేతిలో ఏముంది? మీరు కూడా అనండి ఒకసారి. నీ చేతిలో ఏముంది చూపండి ఒకసారి. ఈ బైబిల్ పైకి లేవండి ఒకసారి. మోషేను దేవుడు అడిగాడు, నీ చేతిలో ఏముందని. దేవుడికి తెలుసు ఆయన చేతిలో ఏముందన్న సంగతి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి తెలుసు మోషే చేతిలో కర్ర ఉన్న సంగతి. కానీ అడుగుతున్నాడు దేవుడు, నీ చేతిలో ఏముందని చెప్పగానే, నా చేతిలో కర్ర ఉంది. నా చేతిలో కర్ర ఉంది. ఎన్నిక లేని ఎండిపోయిన కర్ర. మోషే తాను వాడుతున్నటువంటి ఆ కర్ర ఆయన చేతిలో ఉంది. దేవుని బిడ్డలారా, ఆ కర్రను ఏమన్నాడంటే దేవుడు తీసి పడవేయమని చెప్పగానే ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందని. మళ్ళీ దాన్ని చూసి మోషే భయపడ్డాడంట. ఎవరైనా భయపడతారు. నేను అనుకుంటాను ఏంటంటే, మోషే అటువంటి పాములు ఎన్ని చంపాడో. సాధారణంగా గొర్రెల కాపరులు, పశువుల కాపరులు అనేక పాముల్ని వాళ్ళు చూస్తూ ఉంటారు, చంపుతూ ఉంటారు. కానీ మోషే భయపడుతున్నాడు. ఎందుకు? ప్రియమైన గమనించాల్సిన విషయం, దేవుడు చెప్పాడు దాని తోకను పట్టుకోమని. భయపడి పక్కకి వెళ్ళిపోయిన మోషే మళ్ళీ ఆ యొక్క పాము యొక్క తోకను పట్టుకోగానే అది కర్రగా మారింది. బిడ్డలారా, ఈ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనందరం గమనించాలి. దైవజనుడైనటువంటి మోషేను దేవుడు ఆ ఇశ్రాయేలీ ప్రజలను 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలందరినీ విడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి గొప్ప నాయకుడు ఆయన. ఆ నాయకుడైనటువంటి మోషేను నడిపించడానికి దేవుడు సంసిద్ధపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మోషే చేతిలో కర్ర ఉంది. ఆ కర్ర ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేయించాడు. దేవుని బిడ్డలారా, మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర ద్వారా అనేక అద్భుతాలు జరిగించబడ్డాయి. 5వ అధ్యాయము 14వ అధ్యాయం 16వ వచనం అంటే అవుతారా? నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తోంది. మోషే చేతిలో ఉన్నటువంటి ఆ కర్ర మళ్ళీ ఇశ్రాయేలుకు నీళ్లు అవసరమైనప్పుడు బండను కొట్టగా బండలో నుండి సముద్రం అంత సమృద్ధి నీళ్ళు వచ్చాయి. చప్పటి కూడా దేవుడు నామమున బండను తీసి 100 సంవత్సరాలు దాని నీటిలో ఉంచిన లోపలికి వెళ్తుందా? గమనించాల్సినటువంటి విషయం దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో చేసే కార్యాలు అలా ఉంటాయి. మన ఊహించని రీతిలో దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, అన్ఎక్స్పెక్టెడ్ వేస్ లో దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. నువ్వు ఆలోచించవు, కానీ దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. నిన్ను నడిపించడానికి, నీ ద్వారా ఆయన మహిమపరచబడడానికి, నీ ద్వారా ఆయన ఘనపరచబడడానికి అనేక అద్భుతాలు నీ జీవితంలో జరిగిస్తున్నాడు. దేవుని బిడ్డ, మోషే జీవితంలో జరిగించినటువంటి అద్భుతాలన్నీ కూడా ఇశ్రాయేలీయులను ఆ ఐగుప్తు దేశం నుండి నడిపించడానికి మోషేను దేవుడు వాడుకున్నటువంటి స్థితి మనందరం ఇక్కడ చూస్తున్నాం. దేవుని బిడ్డ, ఈ రోజున మోషే లాగా ఈ రోజున ప్రభు మనందరినీ వాడుకుంటున్నాడు. ఆ కర్ర ఏదో కాదు, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యమే. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యమే మనకు అధికారాన్ని అనుగ్రహిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినడం ద్వారానే మనలో విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారానే దేవుడు మన జీవితంలో విజయాన్ని అనుగ్రహిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు, అనేకులకు రక్షణ కలిగిస్తాడు దేవుని వాక్యం ద్వారా. దేవుని బిడ్డలారా, వాక్యం యేసయ్య అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఆ రోజున మోషే చేతిలో ఉన్నటువంటి కర్రలాగా ప్రభు నిన్ను వాడుకొని ఆయన మహిమ కొరకు జీవించడానికి, కృప చూపడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనమంతా మోషేలాగా మన జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. దేవుని బిడ్డలారా, మోషే ఒకప్పుడు నరహంతకుడు. ఆయన ఐగుప్తుడు ఇశ్రాయేలీయుడు ఇద్దరు వాళ్ళు పోట్లాడుతూ ఉంటే మధ్యలోకి వెళ్ళి
ఇశ్రాయేలుని హెబ్రీని రక్షించి ఐగుప్తీని చంపి పాతిపెట్టినటువంటి నరహంతకుడు ఆయన. అందుకోసమే చెప్పులు విడువమని చెప్తున్నాడు మోషేని. బలహీనుడే మోషే, కానీ మోషే దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి లోబడ్డాడు. చేతులు ఉన్నటువంటి కర్రను పడవేయమనగానే పడేశాడు, మళ్ళీ తీసుకొనమనగానే లోబడే తత్వం. దేవుని బిడ్డ, విధేయత. మోషే జీవితంలో విధేయత కనబడుతోంది. మనందరం కూడా విధేయులుగా ఉంటే ప్రభు మనల్ని వాడుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన పనిలో వాడుకుంటాడు. మన దైనందిన జీవితంలో నీవు ఉన్నటువంటి స్థలంలో నిన్ను సాక్షిగా దేవుడు నిలబెడతాడు. దేవుని బిడ్డలారా, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మోషేను గురించి వింటున్నటువంటి మనందరం కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. దేవుని బిడ్డలారా, నీ చేతిలో ఉన్నటువంటి కర్రను నువ్వు తప్పకుండా ఉపయోగించాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. చదివిన వాక్యాన్ని నీ జీవితంలో అవలంబించాలి. దేవుని వాక్యాన్ని జ్ఞానంగా సంపాదించుకోవడమే కాదు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని దిద్దుకోవాలి. ఆ పొదలో ఉన్నటువంటి అగ్ని జ్వాలలో ఉన్నటువంటి ఆ వెలుగు ద్వారా మోషే జీవితం విప్లవాత్మకంగా మార్చబడుతుంది. దేవుని బిడ్డలారా, మోషే జీవితం ఒకప్పుడు వేరు. మోషే జీవితం ఆ కర్రలాగా ఎండిపోయిన జీవితమే, ఎన్నిక లేని జీవితమే. అందుకోసం నేను ఏ పాటి వాడను అంటాడు. నేను నోటి మాంద్యం గలవాడను, నాలుక మాంద్యం గలవాడను, నాకు మాట్లాడడం రాదు, చేత కాదు అని దేవుని దగ్గర మాట్లాడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, బలహీనుడైనా నీవు కూడా బలహీనుడవేమో, మనందరం కూడా బలహీనులేమో, కానీ ప్రభు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనందరము కూడా మన చేతుల్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని చదవాలి, అవలంబించాలి, ధ్యానించాలి. ఆ వాక్య ప్రకారంగా ప్రవర్తించిన రోజున మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. పేతురుతో చెప్పాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, నువ్వు వెళ్ళి గాలం వేయు, గాలం వేయగానే మొదట వచ్చిన చేప నోట్లో ఒక షెకెలు దొరుకుతుంది. నీ అరశెకెలు నా అరశెకెలు కలిసి పన్ను చెల్లించమని చెప్పాడు. సముద్రంలో కొన్ని కోటాను కోట్ల చేపలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి? అదే చేప ఆ గాలంను చూస్తుందన్న సంగతి ఆయన తెలుసు. సర్వం ఎరిగిన వాడు. అసలు పేతురు ఎక్స్పెక్ట్ చేశాడా? ఆలోచించాడా? చేప నోట్లో షెకెలు ఉండి ఆ షెకెలు ద్వారా మేము మా పన్ను చెల్లిస్తామని ఆలోచించాడా? అసలు పేతురు సంకటంలో ఉన్నాడు అనుకుంటాను ఆయన, కానీ దేవుడు ముందే ఎరిగిన వాడు. ఆయన పేతురును పన్ను అడుగుతున్న సంగతి కూడా యేసు ప్రభువుకు తెలియదు, కానీ ఆయన హృదయ ఆలోచనలు ఎరిగిన వాడు. ఆయన పేతురును పిలిచి, వెళ్ళి నువ్వు గాలం వేయి, గాలం వేసినటువంటి మొట్టమొదటి చేపలో నోట్లో షెకెలు ఉంటుందనే సంగతిని చెప్పాడు. నేను ఈరోజు నేను నీ జీవితంలో, నా జీవితంలో కూడా అన్ని ప్రతికూల పరిస్థితులు కనబడుతున్నాయేమో. అప్పుల వారు నీ ఇంటికి వచ్చి నిన్ను అవమానిస్తున్నారేమో, నీ ఊరిలో నువ్వు సిగ్గుపడుతూ తిరుగుతున్నావేమో, తలెత్తుకోలేక బతుకుతున్నావేమో. ప్రభువు ఊహించని రీతిలో నీ జీవితంలో కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మోషేలాగా నువ్వు విధేయత చూపినప్పుడు. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్తారు ఒకసారి, అటు ఇటు ఊపుతారా? టైం అయిపోయింది, పాట పాడొచ్చా? ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. హల్లెలూయా. నేను ఆ సముద్రంలో మునిగినట్టే కనబడుతున్నాను. చెప్పట్లేదు పాట. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిస్తే ఆశీర్వదించబడతాం, ఆయన నామాన్ని ఘనపరిస్తే
దీవించబడతాను. నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అన్నాడు. నేను నోటి పాటతో మాత్రమే ఆయన్ని గణపరచడం కాదు, కానీ మన జీవితం అంతటితో ఆయన గణపరచాలి. మన బ్రతికే ఆరాధనగా మార్చబడాలి. ఆమెను హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేతో దేవుడు చెప్పాడు. నిర్గమకాండం 17వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదన్న నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పొద దగ్గర ప్రారంభమైనటువంటి ఆ కర్ర దేవుని కర్రగా మార్చబడింది. దేవుని బిడ్డలారా, అది ఎన్నిక లేని కర్ర, కానీ దేవుని చేతిలో ఉంది కాబట్టి, దైవజనుని చేతిలో ఉంది కాబట్టి ఆ కర్ర దేవుని కర్రగా మార్చబడింది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎన్నిక లేని వాడు అయినా నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను అర్హమైన పాత్రగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు బైబిల్లో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాము, వస్తువులను దేవుడు వాడుకొని దేవుడు మహిమపరచబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఏలియా చేతిలో ఉన్నటువంటి దుప్పటి, ఆ దుప్పటితో యోర్దానును కొట్టగా యోర్దాను 2 పాయలుగా మారింది. దేవుని బిడ్డలారా, అదే దుప్పటిని ఎలీషా మీదికి దించగా, ఎలీషా మీదికి రాగా 2 అభిషేకాన్ని ఎలీషా పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఏలియా 8 అద్భుతాల గురించి బైబిల్లో రాసింది, కానీ ఎలీషా 16 అద్భుతాలు జరిగించాడు. దేవుని బిడ్డలారా, ఎలీషా చనిపోయిన తర్వాత కూడా ఆయన సమాధిలో ఒక శవాన్ని తీసుకొచ్చి పెడితే ఆయన ఎముకలు తగిలి శవం లేచి కూర్చుంది. 2 చేతులు ఎత్తి దేవుని నామమున ఆమేన్ హల్లెలూయా. దుప్పటి సహవాసానికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, దైవజనుడితో సహవాసం చేశాడు ఎలీషా. దైవజనుడితో సహవాసం ఏదో పెద్దగా ఈ భూమి మీద మంచిగా వాడబడాలని కదా ఆయన కోరుకున్నది. 2 ఆశీర్వాదం. ఆయన చేసిన సేవ కంటే 2 సేవ చేయాలనే ఆలోచన. దేవుని బిడ్డలారా, 2 దేవుని కొరకు వాడబడాలనే తపన ఎలీషాలో ఉంది. ఆ దుప్పటి ఎలీషా మీద పడగానే 2 ఆశీర్వాదం ఎలీషా మీదకి వచ్చింది. దేవుని బిడ్డలారా, 2 దీవించబడ్డాడు ఎలీషా. ఇశ్రాయేలీయుల కొరకు ప్రవక్తగా వాడబడ్డాడు ఎలీషా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం కలిగి ఉన్నది ఏంటి అసలు? ఈ రోజున దేవుని వాక్యం మన చేతిలో ఉంది. దేవుని వాక్యాన్ని పట్టుకొని ఈ లోకంలో మనం జ్యోతులుగా వెలగాలి. దేవుని వాక్యము వెలుగులో మన జీవితాలు దిద్దుకోవాలి, బాగు చేసుకోవాలి, మనం వెలిగించబడాలి. ఆ పొదలో ఉన్నటువంటి వెలుగు మోషే జీవితాన్ని బాగు చేసింది. ఇక్కడికి రావద్దు, నువ్వు నీ చెప్పులు విడిచి రమ్మన్నాడు అంటే దాని అర్థం ఆయన నడక సరిగ్గా లేదు. నరహంతకుడుగా తిరిగాడు ఆయన మోషే. అందుకోసమే చెప్పులు విడమన్నాడు దేవుడు. అప్పుడు దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్య వెలుగులోనికి మనం రాగడం ద్వారా మన జీవితాలు పవిత్రీకరించబడతాయి. ఆమేన్ హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని వాక్యం వినడం ద్వారా మనకు బాధ కలగవచ్చు మనసులో, కానీ మన దేవుడు సూటిగా మాట్లాడతాడు. ఆమేన్ హల్లెలూయా. పడుకునేవాడికి తలదిండును పెట్టేవాడు కదా ఆయన. ఇంకా పడుకునేవాడికి తలదిండు పెట్టేవాడు కాదు, సూటిగా మాట్లాడతాడు ఆయన. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ బాగు కోరుకుంటున్నాడు. నీవు బాగుపరచబడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏ విషయాల్లో ఆయన ఆశపెడుతున్నామో, ఏ విషయాల్లో ఆయన బాధపడుతున్నామో ఆ అన్ని విషయాల్లో మనం మారు మనసు పొందాలి. దేవుని బిడ్డలారా, మోషే మార్చబడ్డట్టుగా, మోషే జీవితం విప్లవాత్మకంగా మార్చబడ్డట్టుగా మన జీవితాలు కూడా మార్చబడాలి. దేవుని బిడ్డలారా, వింతను చూస్తున్నాడు మోషే. దేవునికి ఆయనకు మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ అది. మాటల యుద్ధంలో మోషేతో దేవుడు మాట్లాడి మోషేను గొప్ప నాయకుడిగా దేవుడు తీర్చిదిద్దాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఉన్నటువంటి మీలో చాలా మందిని ఆయన పని కొరకు వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన వాక్యాన్ని బోధించాలి, పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలి. అసలు పాట పాడడం మామూలుగా అనుకుంటాం మనం. ఇశ్రాయేల్ యుద్ధం చేస్తున్నప్పుడు మేము చదువుతున్నటువంటి బైబిల్ సంవత్సరం కంప్లీట్ చేసే బైబిల్లో మనం రావిన్న దాంట్లో 1 రాజులు, 2 రాజులు, 1 దినవృత్తాంతములు,
రెండవ దినం అవన్నీ చూస్తూ ఉంటే రాజులు ఇశ్రాయేలు ఏలినటువంటి ఆ వృత్తాంతాలన్నింటిలో కూడా చాలా మటుకు మనం చూస్తూ ఉంటే ఆ యుద్ధం చేసేటప్పుడు ఇశ్రాయేలుల ముందు ఉండే వాళ్ళు పాటలు పాడేవాళ్ళే. కుటుంబంలో ముందు ఉంటారా? పాట పాడమంటే వచ్చి పాడతాం, కానీ యుద్ధంలో ముందుకు వెళ్తారా? ఫస్ట్ వరుసలో ఉంటారా? మొదటి వరుసలో ఉంటారు కదా. కానీ ఇశ్రాయేలు యుద్ధం చేసేటప్పుడు ఆరాధన చేసేవారే ముందు వరుసలో ఉంటారంట. రెండు చేతులు ఎత్తాం. హల్లెలూయా. నాకు దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని పనిలో వాడబడడానికి, పాత్రలుగా ఉపయోగపడడానికి మనం సంసిద్ధులుగా మార్చబడాలి. దేవుని బిడ్డలారా, పాట కొట్టడం నేర్చుకోవాలి, పాటలు పాడడం నేర్చుకోవాలి, సువార్తను ప్రకటించడం. మనం ఎక్కువ రోజులు ఉంటాం కదా. నీకు కోపం వచ్చినా వెళ్ళిపోతావు, మీ కంపెనీ కోపం వచ్చినా వెళ్ళిపోవాల్సిందే. ఇంటి దగ్గరికి వెళ్ళి మన సేవకులతో కలిసి దేవుని పని చేయాల్సిన వారమే ఉన్నాం మనం అందరం కూడా. ఆమేన్. హల్లెలూయా. ఇన్ని రోజులు కూర్చుందాం. మరి మనం అందరం కూడా మన బాధ్యతలు మనం నెరవేర్చాలి సంఘంలో. నీ కర్ర నువ్వు చేతులు పట్టుకో. కర్ర ఏదో కాదు, నీ బాధ్యత. కర్ర నీ బాధ్యత. నువ్వు ఉన్న క్యాంపులో, నువ్వు ఉన్న ఏరియాలో ఎవరైతే దేవుని పిల్లలు ఉన్నారో వారిని కలవడానికి ఇష్టపడాలి, కలుసుకోవడానికి ఇష్టపడాలి, సహవాసంలో ఉండాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ఏలియా ఎలీషాతో సహవాసం చేశాడు, విడిచిపెట్టలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు. మీరు చదవండి, ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి నన్ను విడిచిపెట్టి వెళ్ళు మన ఏలియా తప్పించుకొని పోయినప్పటికి కూడా ఎలీయాను విడిచిపెట్టకుండా వెంబడించాడు దేవుని బిడ్డ. ఈ రోజున మన సహవాసం ఎవరితో ఉంది? మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఈ రోజున ప్రభు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుని కర్రగా మోషే కర్ర వాడబడింది దేవుని బిడ్డ. సముద్రాన్ని చీల్చింది. ఆమేన్. బండలో నుండి సముద్రం అంత సమృద్ధిని నీళ్ళనిచ్చింది. నువ్వు కూడా ఆలోచిస్తున్నావు, రకరకాలుగా ఆలోచిస్తున్నావు, ఎక్కడి నుంచి దేవుడు నన్ను రక్షిస్తాడు, ఎట్లా నన్ను బాగు చేస్తాడు అనుకుంటున్నాయేమో. దేవుడు తప్పకుండా ఏదో ఒక మార్గంలో నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దరిద్రులమైన మన కొరకు, నిరుపేదలమైన మన కొరకు ఆయన రిక్తుడుగా మార్చబడ్డాడు. ఆయన శ్రీమంతుడు, ధనవంతుడై ఉండి మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన అర్ధ దిగంబరంగా మనందరి కొరకు ఎందుకు వేలాడాడు? నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికే ప్రభు నిన్ను పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, మోషేలాగా మనం విధేయత చూద్దాం. దేవుని బిడ్డలారా, మోషేలాగా దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం, లోబడి ఉందాం. ఆయన ఏ విధంగా మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి తీర్మానం తీసుకున్నాడో, ఈరోజు మనందరం కూడా ఆయన పని కొరకు, ఆయన సంఘంలో పాత్రలుగా ఉండడానికి మనందరం కూడా తీర్మానం తీసుకుందాం. ముగించడానికి ఇష్టపడుతున్నాను దేవుని బిడ్డలారా, మనం ఒక తీర్మానం తీసుకుందాం. మోషే చేతిలో కర్ర ఉంది, ఈరోజు నీ చేతిలో నీ బాధ్యత ఉంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఉంది. ప్రతిరోజు చదవడానికి, ప్రతిరోజు దేవుని వాక్య ప్రకారంగా జీవించడానికి తీర్మానం తీసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, మోకాలు వచ్చి కళ్ళు మూసుకుని 2 క్షణాలు ప్రార్థించేద్దాం. దేవుని బిడ్డ, మోసే చేతిలో ఉన్నటువంటి కర్రను దేవుని కర్రగా దేవుడు మార్చాడు. అయ్యా, నన్ను క్షమించండి, నన్ను ప్రత్యేకపరచండి ప్రభువా. నా చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని నేను చదవలేకపోతున్నాను. నీ వాక్యం అనే అధికారాన్ని నువ్వు నాకు అనుగ్రహించావు, కానీ అయ్యా నేను అవిశ్వాసంతో ముందుకెళ్ళలేకపోయాను. అయ్యా, నన్ను క్షమించండి. అందరూ కూడా 2 చేతులు పైకెత్తి నన్ను ప్రత్యేకపరచుకోవడం, నీ వాక్యం చదవడానికి నాకు మనసు దయచేయండి, నీ వాక్య ప్రకారంగా బ్రతకడానికి నా మనసు దయచేయండి. నన్ను క్షమించండి ప్రభు. 2 చేతులు పైకెత్తి. ఈ సమయం పోతే మళ్ళీ రావు తమ్ముడా, ఇది పరిశుద్ధ గ్రంథం నీ చేతిలో రావడానికి, ముఖ్యంగా ఈ తెలుగు బైబిల్ నీ చేతిలో రావడానికి ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా విలియం కేరీ గారు తన పిల్లల్ని కోల్పోయాడు. తన పిల్లల్ని, తన సొంత పిల్లల్ని తనే భూస్థాపన చేసే దుర్గతిని పొందుకున్నాడు. ఈ రోజున నీ చేతుల్లో తెలుగు బైబిల్ రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయాలి. అయ్యా, నన్ను క్షమించండి, నా బాధ్యతనే నా కర్ర నా చేతిలో ఉంది, నేను నిర్లక్ష్యం చేస్తున్నాను, నన్ను క్షమించండి, నన్ను బాగు చేయండి ప్రభు. నోరు తెరిచి అందరూ ప్రార్థన చేద్దాం. ఈ రోజు నీ వాక్యం చదువుతాను, నీ వాక్య ప్రకారంగా నేను ప్రవర్తిస్తాను ప్రభు.
ఇన్ని రోజులు నీ మాటలు నేను నిర్లక్ష్యం చేశాను అయ్యా, నీ వాక్యాన్ని నేను నిర్లక్ష్యం చేశాను ప్రభు. నన్ను క్షమించండి పరిశుద్ధాత్మ, నన్ను బలపరచండి, నన్ను బాగు చేయండి ప్రభు, నన్ను కనికరించి యేసయ్యా. నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. జీవం గల మొత్తం పరిశుద్ధాత్మక తండ్రి నీ కోసం జీవించే భాగ్యం తీర్మానం తీసుకున్నాను. తీర్మానాన్ని వందనాలు చెల్లిస్తాం. కడవరకు స్థిరమైన నేను దేవుడు మరణించే వరకు దీన్ని సుఖించమని కనికరపడి నన్ను కరుణించిన కంఠ స్వరమెత్తి యేసయ్యా నిన్ను కీర్తింతునే, కృంగిన నన్ను లేవనెత్తినా నా ప్రియతండ్రివే. నేనున్నంత కాలము నిన్నే స్తుతింతును, అన్ని వేళలా నిన్నే ఆరాధింతును. నేనున్నంత కాలము నిన్నే స్తుతింతును, అన్ని వేళలా నిన్నే ఆరాధింతును. కనికరపడి నన్ను కరుణించిన కరుణమూర్తివే, కంఠ స్వరమెత్తి యేసయ్యా నిన్ను కీర్తింతునే. ప్రేమలో మా ప్రియ పలుకు తండ్రి, శ్రేష్టమైన రాత్రి మమ్మల్ని నాశనం చేసుకున్న స్తోత్రాలు అయ్యా. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటామని నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించడం అయ్యా. మనలో నిర్లక్ష్యం ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా. నిర్లక్ష్య వైఖరిని చూపినటువంటి ఏశావు భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయాడు, తన జ్యేష్ఠత్వాన్ని నిర్లక్ష్యం చేశాడు నాయన. అటువంటి భ్రష్ట మనసు మాలో ఎవరో ఉండకూడదు నాయన. నీ రక్షణను నిర్లక్ష్యం చేసే మనసు మాలో ఎవరిలో ఉండకూడదు ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. నీ ఆర్పణను నిర్లక్ష్యం చేసిన కయ్యను వంటి మనసు మా జీవితంలో ఉండకూడదు నాయన. అయ్యా, నీ ఆర్పణను నిర్లక్ష్యం చేసినటువంటి కయ్యను లాంటి మార్గంలో మేము ఉండకూడదు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు నాయన. దయచేసి మమ్మల్ని క్షమించండి, మీ కృప చూపండి. ఇదిగో మోషే చేతిలో ఉన్నటువంటి కర్రను మీ కర్రగా మీరు మార్చి ఇశ్రాయేలును నడిపించడానికి, ఇశ్రాయేలును పోషించడానికి మీరు వాడుకున్నారు నాయన. ఈ రోజున మా చేతుల్లోని వాక్యాన్ని అయ్యా మా జీవితంలో మేము అవలంబించడానికి సహాయం చేయండి. నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయండి. నీ వాక్యం ద్వారా ప్రభు మేము బలపరచబడడానికి సహాయం చేయండి. మేము నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రభు నీ వాక్యాన్ని పట్టుకుని మేము జ్యోతులుగా లోకంలో వెళ్ళడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని ఆ విధంగా స్థిరపరచమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని మీరు బలపరచండి ప్రభు. నీ వాక్కు ద్వారా మా జీవితాన్ని స్థిరపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న ఈ బిడ్డలను మీరు స్వస్థపరచండి నాయన. ఇప్పుడే పరిశుద్ధాత్మదేవ మీరు తాకండి నాయన. మీ రక్తంలో శుద్ధీకరించమని అడుగుతున్నాం అయ్యా. వస్త్రపు చెంగును ముట్టినటువంటి 12 ఏళ్ల రక్తస్రావ స్త్రీని మీరు బాగు చేసిన దేవుడు ప్రభు. అయ్యా, నువ్వు గొప్ప దేవుడు. నీ బిడ్డలందరినీ మీరు బాగు చేయండి, స్వస్థపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలందరూ కూడా మీరు తాకండి. నేను ఆవిడని మహిళ తెచ్చుకుని అడుగుతున్నాను. ఈ సంఘంలో అంతకంతకు మీరు అభివృద్ధి చేయండి, వర్ధిల్లు చేయండి ప్రభు. మేము అందరూ నీ కొరకు పాత్రలు వాడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పాటలు పాడుతున్నారా? కానుక ఒక వరమడిగి తిని యేసయ్యా నీలా ఉండాలని, మండుచుండాలని, నీలా ఉండాలని, మండుచుండాలని. ఒక వరమడిగి తిని యేసయ్యా నీలా ఉండాలని, మండుచుండాలని, నీలా ఉండాలని, మండుచుండాలని. యేసయ్యా 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 యేసయ్యా
వరమడిగితిని యేసయ్యా నీలా ఉండాలని మండుచుండాలని నీలా ఉండాలని మండుచుండాలని నాలో నేరము స్థాపించగలరా ప్రతిధ్వనించెను నీ స్వరము ధరలో నాలో నేరము స్థాపించగలరా ప్రతిధ్వనించెను నీ స్వరము ధరలో నన్ను పరిశుద్ధపరచి బుద్ధి శ్వాస వరకు మార్గములలో నడిపించవా నన్ను పరిశుద్ధపరచి బుద్ధి శ్వాస వరకు ఈ మార్గములలో నడిపించవా ఒక వరమడిగితిని యేసయ్యా నీలా ఉండాలని మండుచుండాలని నీలా ఉండాలని మండుచుండాలని తండ్రిని విడచి పరమును వీడి నన్ను సమీపించినావు తండ్రిని విడచి పరమును వీడి నన్ను సమీపించినావు నేను కలిగున్నదంతా ఆధార చెంత అర్పించి నీ చెంత చేరాలని నేను కలిగున్నదంతా ఆధార చెంత అర్పించి నీ చెంత చేరాలని ఒక వరమడిగితిని యేసయ్యా నీలా ఉండాలని మండుచుండాలని నీలా ఉండాలని మండుచుండాలని హల్లెలూయా. కానుకల నిమిత్తం మన మధ్యలో ఉన్న పెన్నులు వచ్చి ప్రార్థిస్తారు. పరిశుద్ధ దేవా నమ్మదగిన మా తండ్రి మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి ఇంతవరకు జరిగిన ఆరాధన అంతట్లో తోడుకున్నందుకు వందనం మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రం నాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలు ప్రభా యెషయానికి వందనాలు ప్రభా మేమందరం నీ సేవలు నీ పరిచయం వాడబడాలని ప్రభా మోసేను జ్ఞాపకం చేసిన మా దేవాన్ని స్తోత్ర ముఖ్యంగా ప్రభా ఈ సమయంలో ప్రభా మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన కానుకలన్నీ అందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా మీరు చేస్తున్న ప్రభా పనిలో మీరు తోడుగుండండి ప్రభా వాళ్ళ కంపెనీలో మీరు దీవించండి ప్రభా ప్రభా ప్రతి విషయంలో ప్రభా తండ్రి వీళ్ళని మీరు దీవించి ఆశీర్వదించమని ముందున సమమంతటి తోడుగుండమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పరమతండ్రి ఆమేన్. హల్లెలూయా. ప్రత్యేక కానుకలు అందరూ కూర్చోండి. యెహోవా ఈరే యెహోవా ఈరే సమకూర్చువారు మీరే మాకు సమకూర్చువారు మీరే మాకు సమకూర్చువారు మీరే. హల్లెలూయా. అలాగే ప్రకటనలు హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మరి ఒకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రకటనలు ప్రతి ఆదివారం 6:30 నుంచి 8:30 వరకు ఇదే హాల్లో జరుగుతుంది కనుక గమనించాలి. ప్రతి ఒక్కరు సమయానికి మీకు ట్రాన్స్పోర్ట్ సంఘం సిద్ధపరిచింది కనుక సమయానికి